గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. భారతదేశంలో గవర్నర్ల వ్యవస్థ మీద మరోసారి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. నిజంగా మన దేశంలో గవర్నర్లు అవసరం ఉంటారా? గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల్ని ఇబ్బంది పెట్టడానికే ఉంటారా? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే గవర్నర్లు పనిచేస్తూ ఉంటారా? తమిళనాడులో గవర్నర్ విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? అందులో గవర్నర్ తప్పుందా, లేకపోతే విజయ్ తొందరపడ్డారా? మిగతా పార్టీల స్టాండ్ ఎలా ఉండాల్సి ఉండే? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు. హలో అండి, నమస్తే. సో 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్స్ ఫామ్ చేసుకోవడానికి ముహూర్తాలు అందరూ అన్నీ పెట్టుకుంటున్నారు. తమిళనాడులో కూడా విజయ్ ముహూర్తం పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉండే జ్యోతిష్యం ప్రకారం అది మంచి ముహూర్తం అని చెప్పారు. ఇప్పటికి 3 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళొచ్చాడు. ప్రతిసారి లిస్ట్ తీసుకొని వెళ్తున్నాడు. బట్ ప్రతిసారి గవర్నర్ రిజెక్ట్ చేస్తున్నాడు. అంటే గవర్నర్ది ఏమైనా తప్పు ఉందా? గవర్నర్ ఏం చేయాల్సి ఉంది అక్కడ? అంటే నిజానికి మీరు అన్నట్టుగా 4వ తేదీ నాడు ఫలితాలు వస్తే 5నో 6నో లేకపోతే 7వ తేదీకి ఇప్పటికి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే. చేయకపోవడానికి ప్రధాన కారణం ఇవాళ స్పెసిఫిక్గా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది గవర్నర్ యొక్క వ్యవహారం కనిపిస్తూ ఉంది. సరే, గవర్నరు ఆయన సాంప్రదాయాన్ని పాటిస్తున్నాడా, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు తీసుకుంటున్నాడా అని అనుకున్నప్పుడు దేనికి ఆయన బైండింగ్ కావట్లేదు. దేనికి కూడా దీని ఆధారంగా నేను ముందుకు పోతున్నా అని కనిపించడం లేదు. నిజంగా కూడా మీరు అన్నట్టుగా అసలు రాజకీయ వ్యవస్థలో గవర్నర్లు ఏంది, గవర్నర్ల పాత్ర ఏంది అని అనుకున్నప్పుడు 1959 నుంచి ప్రతిసారి వివాదం అవుతూ వస్తున్నది. నమ్ముద్రిపాద నుంచి మొదలుకొని ఇవాళటి విజయ్ వరకు కూడా. మరి ఎందుకు వివాదము, అసలు ఎందుకు, ఎక్కడ స్టార్ట్ అయింది, గవర్నర్లు అనేవాళ్ళు ఎందుకు నియమించబడ్డరు, వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకున్న పరిమితులు ఏమిటి అనే విషయాన్ని దాన్ని లైన్ క్రాస్ చేసి ముందుకు పోతా ఉన్నారు. అందుకే అనేక సందర్భాల్లో రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి గవర్నర్ గారిని కూడా అసలు గవర్నర్ల వ్యవస్థ ఉండకూడదు అనేటువంటి మాటలు వచ్చేటువంటి పరిస్థితి తెచ్చుకోవడం చాలా దురదృష్టకరం. నిజానికి దేశంలో గవర్నర్లు చాలా డిప్లొమాట్గా ఉండాల్సినటువంటిది. గవర్నర్లు ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులుగా ఉండి ఆడ ఉన్నటువంటి పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని కేంద్రానికి అనుసంధానంగా ఉంటూ యాక్ట్ చేయాల్సినటువంటి వాళ్ళు కేంద్రానికి అనుసంధానంగా ఉంటున్నారు, కానీ కేంద్రం కనుసన్నల్లో పనిచేస్తూ ఇవాళ వాళ్ళు ముందుకు పోవడం వల్ల వివాదం అవుతున్నారు. మీరు చెప్పినట్టుగా ఒకవేళ తమిళనాడులో అదే ఈ వెస్ట్ బెంగాల్లో ఎట్లయితే బీజేపీకి అవకాశం వచ్చిందో, మిగతా అస్సాంలో ఎట్లయితే బీజేపీకి అవకాశం వచ్చిందో, అదే పద్ధతిలో కొద్దిగా మెజార్టీ సీట్లు ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ అయినట్టుగా బీజేపీ అయితే ఈ పార్టీకి ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయి ఉండేది. ఎందుకలా? ఇప్పుడు ఆయనకి 112, 108 వచ్చాయి. 118లో ఒకవేళ 118 టీవీకేకు విజయ్కి వస్తే ఆయనే అయిపోయేవాడు కదా అక్కడ. నిజమే మీరు అన్నట్టుగా. ఇప్పుడు ఒక సీట్ ఎక్కువ వచ్చినా డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి కావాలి. ఆయనకు వచ్చింది 107 సీట్లు. 108లో ఒకటి పోతే 107, 108 అనుకుందాం. సరే, ఒకటి పోయింది కాబట్టి ఇప్పుడు టెక్నికల్గా అయితే 107 అనుకుందాము. 5 కాంగ్రెస్, 112. ఈ 112 సీట్లు అన్నప్పుడు తక్కువగా అనిపించింది గవర్నర్కి. దాంతో ఆయన అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే నీకున్న మెజారిటీ ఎంత అని చెప్పేసి అడగడం. అసలు వివాదం అంతా ఏంటంటే అసలు ఇప్పటివరకు ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏంటివి, లేదు కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏంటి అని అనుకున్నప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఒకటి ఉన్నది. అదేవిధంగా సర్కారియా కమిషన్ చెప్పింది. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో తేల్చుకోవాల్సినటువంటి అంశాన్ని నా ముందే తేల్చండి, మెజార్టీ ఎంత ఉందో నాకే చెప్పండి అనేటువంటి మాటని ఇవాళ గవర్నర్లు చెప్పడమే వివాదం అవుతా ఉంది. ఇవాళ గతంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి సమయం ఇస్తే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బల నిరూపణ అనేటువంటిది చాలా స్పెసిఫిక్గా చెప్పినారు, అందులో చాలా స్పష్టంగా చెప్పినారు. అట్లా కాకుండా తనే మొదటిగా, గవర్నర్ గారే మొదటిగా విజయ్ ఇచ్చినటువంటి ఉత్తరాన్ని దృష్టిలో పెట్టుకొని, నిజానికి ఇప్పుడు మనం ఒకసారి వివరంగా చూస్తే టీవీకేకు 108, టెక్నికల్గా అయితే టీవీకేకు 108, ఏఐడిఎంఏకు 73 అట్లున్నట్టుంది.
47 40 డిఎంకే సెకండ్ ప్లేస్ లో ఉంది. డిఎంకే సెకండ్ ప్లేస్, డిఎంకే సెకండ్ ప్లేస్, ఏఐడిఎంకే థర్డ్ థర్డ్ ప్లేస్. ప్లేస్ లో ఉంది. సో వాళ్ళిద్దరూ అనుకుంటే కూడా సింగిల్ మెజార్టీగా కనిపించట్లేదు అవును. వాళ్ళిద్దరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెక్నికల్గా అర్థం చేసుకోవాల్సిన అంశం, వాళ్ళు ప్రీ అలయన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు. నిజమే, రెండు పార్టీలు ఒకటైతే ప్రీ అలయన్సే, ముందే అలయన్స్ జరిగి ఉంటే వాళ్ళు మెజార్టీగా కనిపించి ఉంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కనిపిస్తే వాళ్ళని పిలిచినా వేరుంటుండే. ఇద్దరు కలిసి ఒక కూటమిగా ఉన్నదని ముందయి ఉంటే, అది ముందయి ఉంటే సరే. ఇప్పుడు ఏదో స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి, డిఎంకే ఏఐడిఎంకే కూడా అన్ని ఎజెండాలు పక్కకు పెట్టేసి కలుస్తారు అనేటువంటి చర్చ జరుగుతుంది. అది జరుగుతా జరగదా అది తర్వాత విషయం. కానీ ఈ నిమిషానికి మనకు కనిపిస్తున్నట్టు పిక్చర్లో అంకెల విషయంలో 108 సీట్లు తెచ్చుకొని మెజార్టీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఆయన టీవీకే ప్రెసిడెంట్ విజయ్, సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఇది చాలా స్పెసిఫిక్గా మనకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్లో కూడా కనిపిస్తూ ఉంది, తీర్పులో కూడా కనిపిస్తూ ఉంది. అటువంటిప్పుడు వివాదం అవసరం లేదు అనుకుంటే, ఒకవేళ భేషజాలం కాదు, వేరే పార్టీ ఇక్కడ ఉంది అనుకోకపోయి ఉంటే, ఏ పార్టీ అయితే నేను గవర్నర్గా ఉన్నాను, సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలని ఒకవేళ గవర్నర్ ఆలోచించి ఉంటే ఇంత వివాదమే కాదు, విజయ్ని పిలిచేవాడు. విజయ్ని పిలిచిన తర్వాత ఆయన ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, ఫ్లోర్ పైన ఎట్లా గతంలో ఉన్నట్టుగా, గతంలో కర్ణాటక కావచ్చు మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగానైతే చేసుకుంటారో ఆ విధంగా చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ముందే నా ముందు తేల్చు అని చెప్పినట్టుగా చాలా చిన్న పిల్లల ఆటలాగా అనిపిస్తూ ఉంది. దేశం మొత్తంలో ఉన్నటువంటి అందరూ కూడా, నేను సుందరం మాట్లాడినటువంటి చూసినాను, అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం గారు, అదేవిధంగా ఆయన అభిషేక్ మను సింఘ్వి గారు మాట్లాడింది, అదేవిధంగా ఇంకా చాలామంది ఎక్స్పర్ట్స్ అందరూ కూడా, ఢిల్లీలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ కూడా డెఫినెట్గా టీవీకే ప్రెసిడెంట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎమర్జ్ అయ్యిండు, ఆయన డెఫినెట్గా ఆయనకి ఇవ్వాలి అవకాశం అని అంటుంటే, గవర్నర్కి వచ్చినటువంటి అభ్యంతరం ఏంది అంటే, గవర్నర్కి వచ్చిన అభ్యంతరమా, ఢిల్లీ నుంచి ఫోన్ రావటమా, ఈ రెండు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి రోజు నుంచి కూడా మనం ఒకసారి పిక్చర్ని ఒకసారి చూసినట్లయితే, ఆయన విజయ్ గవర్నర్ గారి దగ్గరికి పోయినటువంటి సందర్భంలో జనరల్గా మనం అనేక సందర్భాల్లో దృశ్యాలు చూస్తుంటాం. ఒక ముఖ్యమంత్రి కాకుండా సామాన్యులు మనలాంటి వాళ్ళం పోతే కూడా ఒక బొకే తీసుకొని పోవటము, లేదు ఆయన పోతే అంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ వస్తే ఆయన బొకే ఇవ్వటము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎంత చాలా సాధారణంగా జరిగిందంటే ఆ సీన్ని ఒకసారి చూస్తే, మీరు మొదటి రోజు 5వ తేదీ నాడు చూసినట్లయితే, విజయ్ కూడా మరి అమాయకమా, ఆయన ఎంబడి ఉన్నటువంటి వాళ్ళు సరైన సలహా ఇవ్వలేదా తెలీదు. ఆయన కూడా ఒక బొకే తీసుకొని పోలేదు, కనీసం జస్ట్ ఒక క్యాజువల్గా పోయి లిస్ట్ ఇచ్చేసి వచ్చిండు, ఎవరు మాకు ఇది సాల్వ్ చేయండి అని చెప్పినట్టుగా ఈయన ఇచ్చేసి వచ్చిండు, వినతి పత్రం ఇచ్చి వచ్చినట్టుగా. ఆయన కూడా పోతే జనరల్గా గవర్నర్ గారు, అఫ్ కోర్స్ ఆయనే రాజ్యాంగ అధినేత, డెఫినెట్ గౌరవం ఉండాల్సినటువంటి సీటు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఆయన కూడా 108 సీట్లు గెలుచుకొని వచ్చినటువంటి ఒక యువకుడు, సాంప్రదాయం కోసమైన గౌరవార్థమైన తన ఆఫీస్కి వచ్చిన వాడికి ఒక బొకే ఇచ్చి, ఒక ఎమ్మెల్యే పోయినా కానీ సరే ఎమ్మెల్యేని తీసుకొని పోతాడు అనుకుందాం, కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయినటువంటి వ్యక్తికి షాలు కప్పాలని కూడా అనిపించారు. అక్కడే కనిపిస్తుంది ఏంటంటే, అంటే ఈ షాలు కప్పడాన్ని ప్లస్ ఎగ్జాక్ట్లీ అది కాదు నేను చూస్తున్నది, ఇంకా లోతుగా ఏం పోయి చూస్తున్నానంటే, నేను అర్థం చేసుకున్నది, ఒకవైపు విజయ్ నడుచుకుంటూ వస్తుంటాడు, మరోవైపు విజయ్ ఎన్నుకున్నటువంటి వాళ్ళని గవర్నరు విష్ చేస్తుంటాడు. విజయ్ చేతిలో చేయి కలిపినప్పుడు కూడా విజయ్ కళ్ళలు పెట్టి కూడా కళ్ళు చూడాడు. అంటే అప్పుడే అర్థమవుతుంది ఆయన బయాస్గా ఉన్నాడు, ఆయన ప్రియాక్పైడ్ ఉన్నాడు అని నాకు ఎంబడే అర్థమైపోయింది. అసలు బయటకు వచ్చినటువంటి వార్త లోక్ ఏది మన రాజ్భవన్, ఇప్పటి లోక్ భవన్ నుంచి వచ్చినటువంటి వార్త తర్వాత ఉండొచ్చు. ఎప్పుడైతే నేను సీనరీ చూసినానో నేను ఎంబడనుకున్నాను ఈయన నెగిటివ్గా ఉన్నాడు గవర్నరు అనేటువంటిది. ఎందుకంటే మీరు అన్నట్టుగా కంగ్రాచులేషన్స్ చెప్పడం అని ఒకటైతే, ఆ మనిషి యొక్క ఆహాభావాలను చూసినట్లయితే ఆయన నెగిటివ్గా ఉన్నాడు, ముందే ఆయన ప్రియాక్పై ఉన్నాడు, పైనుంచలేదో ఫోన్ వచ్చిందా లేకపోతే పైనుంచలేదన్న ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా అనేటువంటి అదే పడుతూ ఉంది. ఒక వ్యక్తి కాదు ఆయన, రాజ్యాంగ శక్తి, రాజ్యాంగ పరమైనటువంటి పదవిలో వండుకుంటున్నటువంటి వ్యక్తి ఆయన. అటువంటి అంత బయాస్గా ఎందుకు ఉండాలి అంటున్నాను. అందుకే ఒక రాజేంద్ర ఆయన ఆర్లేకర్ గారు, రాజేంద్ర ఆర్లేకర్ గారు ఈ విషయమే కాదు ప్రస్తావించాల్సింది. 1959 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా అనేక సందర్భాల్లో గవర్నర్లు వివాదం అవుతూ ఉంటారు. అంతేందుకు మన రాష్ట్రంలో కూడా చూసినాం. మన రాష్ట్రం కంటే ముందు నేను మీకు ప్రస్తావిస్తాను. మీకు తమిళనాడులో ఇంతకుముందు ఉన్నటువంటి రవి అనేక బిల్లులు పంపిస్తే, కంప్లీట్ చేసి పంపిస్తే,
ఆయన ఏందో బీరువాలో పెట్టి కూర్చున్నాడు. అసలు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య, ప్రజలకు సంబంధించిన సమస్య, క్యాబినెట్ తీర్మానం అయింది, గవర్నర్ దగ్గరికి పోతే ఆయన బిల్లు మీద సంతకం పెట్టి రిటర్న్ పంపిస్తే అది ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఆయన తీసి దాంట్లో పెట్టేసుకున్నాడు. ఆనాడు కూడా ఇటువంటి సంక్షోభమైనటువంటి చర్చకే వచ్చినాయి. అంతెందుకు అర్ధరాత్రి తెల్లవారుజామున మహారాష్ట్ర ఆయన హోషియార్ అనుకుంటాను, బహుశా మహారాష్ట్రకు సంబంధించినటువంటి కోషియార్ గారు తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేయించుడైంది. అదొక పెద్ద వివాదం అయిపోయింది. మీరు అంటే వివాదాల విషయానికి వస్తే అంతెందుకు మనకు తెలంగాణ కాడికి వచ్చేసరికి గవర్నర్లు సరే ఎమ్మెల్సీలని అపాయింట్ చేస్తున్నటువంటి సందర్భంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. కానీ అక్కడి నుంచి మొదలుకొని బిల్లుల విషయానికి వచ్చేసరికి అనేక వాటిని ఆమె వివాదమై ఇక్కడ ఉన్న తమిళసై సౌందరరాజన్ గారు వారు కూడా వివాదమై తెలంగాణలో పెద్ద వివాదంగా ఇట్లా ఒక్కరోజు కాదు. ఇంకా ప్రధానమైనటువంటి సబ్జెక్టు మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్లు అనేవాళ్ళు తమ పరిమితికి లోబడి పనిచేయడం లేదు ఈ దేశంలో అనేటువంటిది చాలా స్పష్టంగా అవుపడుతుంది. ఎందుకు ఈ కారణం అని అనుకున్నప్పుడు నేను కొద్దిగా ఇంకా లోతుగా పోతే అసలు నిజానికి ఎప్పుడు ప్రారంభమైంది? ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 1773లో 1775లో అక్కడ ప్రావిన్స్లకు సంబంధించిన గవర్నర్ అపాయింట్మెంటు. ఆ తర్వాత బ్రిటిష్ కంటిన్యూస్గా 1935లో స్టార్ట్ అయింది. 1935లో బ్రిటిష్ ఏలుబడి కోసం బ్రిటిష్ వారి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఏలుబడిలో ఉన్నటువంటి దేశంలో వాళ్ళ సౌలభ్యం కోసం పెట్టుకున్నటువంటి వ్యవస్థ. సరే కాన్స్టిట్యూషనల్ ఫోర్స్లోకి వచ్చినటువంటి సందర్భంలో 1950లో వీళ్ళు గవర్నర్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 1950 నుంచి వెళ్ళి 9 సంవత్సరాల వ్యవధిలోనే మొట్టమొదటిసారి ఈఎంఎస్ నమూద్రిపాద్ గారిని ఆయన రద్దు చేయడం, ఆయన ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, దాని కొనసాగింపు గవర్నర్. అంటే ముందు నుంచి కూడా అసలు ఇది గవర్నర్ల వ్యవస్థ ఎందుకోసం ప్రారంభమైంది అనేటువంటి విషయం పక్క పెట్టేసి పాతకాలపు బ్రిటిష్ కాలపు దాన్ని ఇంకా కొనసాగించడం ఎందుకనే చర్చ ఇవాళ తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశం మొత్తంలో ఉంది. కారణం వ్యక్తులుగా వాళ్ళు విహరిస్తున్నటువంటిది రాజ్యాంగ శక్తులుగా ఉండి రాజ్యాంగానికి లోబడి ఉన్నటువంటి సాంప్రదాయాలని, ఉన్నటువంటి కన్విక్షన్స్ని, ఉన్నటువంటి వాటిని ఫాలో కావాలి. అట్లా కాకుండా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళ బాసుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ముందు పోతున్నారు. వాళ్ళ బాసులు ఏం చెప్తే అది అవుతుంది. ఎందుకు అవుతుంది ఇదంతా అని మనకు కనిపిస్తే నిజానికి అసలు అపాయింట్ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు వివాద రహితులుగా ఉండాలంటే పార్టీలకు సంబంధం లేనటువంటి వాళ్ళని నియమించాలనేది ఒక చర్చ ఉన్నది. అసలు పార్టీలకు సంబంధం లేకుండా ఉంటే సరైనటువంటిది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనం అనుకున్న అర్లేకర్ గారు ఆయన బీజేపీ గోవా ప్రెసిడెంట్గా పనిచేసినట్టున్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యే కూడా పనిచేసినారు అక్కడ. ఆయన డెఫినెట్గా కాషాయ ఎజెండా, బీజేపీ ఎజెండా, నరేంద్ర మోడీ గారి ఆఫీస్ నుంచి ఏమొస్తే అదే పనిచేసేటట్టుగా ఉన్నాడు. అంతే తప్ప గవర్నర్గా పనిచేస్తున్నట్టు కనిపించటం లేదు కదా. అందుకే ఈ వ్యవస్థ వివాదం కావడానికి కారణం ఇవాళ దేశంలో ఉన్నటువంటి పార్టీలు. ఇవాళ ఈ దేశం మీరు అవునన్నా కాదన్నా ఫెడరల్ వ్యవస్థలో డెఫినెట్గా దాంట్లో భాగమై ఉన్నటువంటి దేశం. ఒక్కొక్క రాష్ట్రం ఒక పరిస్థితులు, ఒక రాష్ట్రంలో ఒక వాతావరణం ఉంటుంది. అటువంటి దాంట్లో ఈ వ్యవస్థ ఇట్నే కొనసాగితే డెఫినెట్గా దేశంలో ఎవరు కేంద్రంలో ఉంటారో, ఎవరు ప్రభుత్వంలో కొనసాగుతారో వాళ్ళ ఆజమాయిషి కొనసాగుతుంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీల ప్రజల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రాంతీయ పార్టీలు గెలిచి వచ్చినా డెఫినెట్గా వీళ్ళ పెన్నుపోటుతోటి వాళ్ళని దింపేసేటువంటిది. ఇది ఎక్కడ దుర్మార్గం? ఇది దుర్మార్గం కదా. అందుకే చెప్పిన ఈ కేరళ నమూద్రిపాద్ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు పిఎంగా. జవహర్లాల్ నెహ్రూ గారు అంటే అక్కడేమో సిపిఎం పార్టీకి సంబంధించి, వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ. ఆనాడే స్టార్ట్ అయింది కుట్రలు చూడండి. అంటే వాళ్ళ ఏజెంట్ని ఇక్కడ పెట్టుకుని, ఏజెంటే అందాం ఒక మాటకు వస్తే, సరే అది కొద్దిగా ఇబ్బందికరమైనప్పటికీ. ఒకప్పుడేమో రాజకీయ నిరుద్యోగులను గవర్నర్లుగా నియమిస్తారని ఉన్నది, బట్ మీరు ఏజెంట్ అని కూడా నిజమే కదా. ఈ ఏజెంట్ గానే మనకంటే ఇప్పుడు తమిళసై సౌందరరాజన్ గారు ఇక్కడ ఉన్న, రవి గారు గతంలో తమిళనాడులో ఉన్న, అదేవిధంగా కోషియార్ గారు మహారాష్ట్రలో ఉన్న అనేక కేసులు, ఒక్క కేసు కాదు, వెస్ట్ బెంగాల్ కూడా ఉంది, మీరు మర్చిపోయారు. వెస్ట్ బెంగాల్ లో ధన్కడ్ గారు, జగదీప్ ధన్కడ్ గారు. అంతేందుకు ఎన్టీ రామారావు టైంలో అయితే రామ్లాల్ గారు చాలా. నేను ఒక చిన్న సంఘటన మీకు ఒక హాఫ్ మినిట్ కోసం చెప్తాను. రామ్లాల్ గారు ఎన్టీ రామారావు గారిని దింపినప్పుడు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నాదెండ్ల భాస్కరరావు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరుగుతూ ఉన్నది. కానీ ఎంత విచిత్రమైన ఉద్యమం జరిగిందంటే చాలామంది గుర్తుండి ఉంటుంది. నాదెండ్ల భాస్కరరావు గారి మీద ఎంత ఆగ్రహం ఉండేనో దానికి రెట్టింపు కోపం ఆనాటి గవర్నర్ మీద ప్రజల నుంచి వచ్చింది. విచిత్రం ఏంటంటే
ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి ఆయన మీద వ్యతిరేకత రావాలి. రాక గవర్నర్కి వచ్చింది. ఆనాడు నాకు బాగా గుర్తున్నది, మా ఊర్లో ఉన్నాను నేను, మా సొంత ఊర్లో ఉన్నాను. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను 8th క్లాస్ చదువుతున్నాను. రామ్లాల్ గారి దిష్టిబొమ్మని మా ఊరు సెంటర్లో ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టుకు దిష్టిబొమ్మ ఎలాడేసి సాయంకాలం 5 గంటలు 5:30 6 ప్రాంతంలో దిష్టిబొమ్మ తగలబెడుతున్నారు. ఎంత ఒక కొద్దిగా హ్యూమరస్గా ఉండడానికి ఒక చిన్న విషయం చెప్తాను. అంటే చిన్న పిల్లలు సైతం ఆనాడు ఏ రకంగా రియాక్ట్ అయినారు అని చెప్పడానికి. మా అన్నయ్య నాకంటే పెద్ద ఆయన 10th క్లాస్ ఎగ్జామ్ రాసిండు. ఆయన 3 మార్కులతోటి ఫెయిల్ అయింది. ఆయన పేరు భాస్కర్. 3 మార్కులతోటి ఫెయిల్ అయింది. ఆయన ఫెయిల్ అయితే సరిగ్గా ఈ ఊరంతా కూడా ఒకటే. ఆనాడు కూడా ఊర్లు కదిలినాయి. అంటే రాజ్యాంగ పరంగా ఉన్న వ్యక్తి చేసేటువంటి దానికి ప్రజల నుంచి వచ్చే నిరసన కోసం చెప్తున్నాను. అందులో మళ్ళీ సోషల్ మీడియా అప్పుడు లేదు, అసలు లేదు. టీవీలు కూడా లేవు. ఎగ్జాక్ట్లీ. ఊరంతా కూడా ఒకటై, పార్టీలకు సంబంధం లేదు. మా ఊర్లో అన్ని సిపిఐ పార్టీ ఉంటుంది, సిపిఎం పార్టీ, ఆనాడు తెలుగుదేశం పార్టీ. మా అన్నయ్య వయస్సు 15 సంవత్సరాల వయస్సు. ఆయన కూడా పోయి ఆ దిష్టిబొమ్మ కాల్చే కార్యక్రమం ఉన్నాడు. నాకు 13 సంవత్సరాల వయసు అనుకుంటాను. సరిగ్గా నేను ఆల్ ఇండియా రేడియో వస్తున్నది, వార్తలు వస్తున్నాయి సాయంకాలం 5:45 6 o'clock. దాంట్లో అప్పటి ప్రభుత్వం నాదెండ్ల భాస్కరరావు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి పిల్లలకు గ్రేస్ మార్కులు 3 మార్కులు కలుపుతున్నారు అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఫెయిల్ అయినటువంటి మా అన్నయ్య 3 మార్కులతో ఫెయిల్ అయ్యిండు. ఆయన పాస్ అయినట్టు కదా, ఎంబడి పోయి మా అన్నయ్యకి చెప్పినాను నేను, అన్న ఇప్పుడే వార్తలు విన్నాను, నువ్వు పాస్ అయినావు అంటే, వాడు ఎన్ని మార్కులు కలుపుకున్నా మేము దిష్టి బొమ్మలు తగలబెట్టుడే అని. అంటే ఆనాడు పిల్లల్లో కూడా ఇటువంటి చైతన్యం వచ్చింది. అంటే వ్యక్తులు ఏమైనా ఉండొచ్చు, వ్యవస్థలు ఏమైనా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో గ్రామీణ స్థాయి నుంచి వెళ్ళి తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే గుర్తుపెట్టుకోవాలి, ఈ నిర్ణయాలు అనేటువంటివి ఒక లెవెల్ వరకు ఆగిపోవు, కొన్ని సందర్భాల్లో తీవ్రమవుతాయి. ఇప్పటికే చూసినాం మనం, ఆయన కమల్ హాసన్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, విశాల్ స్టేట్మెంట్ ఇచ్చినాడు, ప్రకాష్ రాజ్ సినిమాకు. అంతెందుకు, ఏకంగా ప్రతిపక్ష నాయకుడిగా ఎమర్జ్ అయి ఉన్నటువంటి స్టాలిన్ గారు కూడా ఒక మాట అన్నారు, ఎస్ మీరు రాజ్యాంగానికి లోబడి ముందుకు పోవాల్సినటువంటి ఉంది, ఇప్పటికే అసెంబ్లీ రద్దయి ఉన్నది, మళ్ళీ ప్రజలకు నష్టమవుతుంది కాబట్టి మీరు ఎమ్మడే నిర్ణయం తీసుకొని ముందుకు పోండి అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇంత జరిగిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే తోటి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అక్కడ నువ్వు ఒక ఎమ్మెల్యే, ఎందుకు వాళ్ళకి ఆ బేషజాలు, ఎందుకు ఆ పట్టింపులు? కాకుండా అక్కడ గవర్నర్ అడిగినటువంటి నిర్ణయం ఏదైతే నాకు కావాలి సంతకాలతో పాటుగా వాళ్ళ పేర్లతో కావాలి, ఒకవేళ డీస్టెబిలైజ్ అయిపోయింది అనుకోండి, ఇంత ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ప్రాపర్గా మెజారిటీ లేకుండా ప్రభుత్వం కూలిపోతే ఇప్పటికిప్పుడు ఏదో చేసేసుకుంటారు, 6 నెలలలోపో లేకుంటే వాళ్ళు విధించినటువంటి 2 నెలల్లోనో 3 నెలల్లోనో బల నిరూపణ కాలేదనుకోండి, ఆ ప్రభుత్వం మళ్ళీ కూలిపోతే మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్స్కి వెళ్ళాలా, ఇంకోసారి గవర్నమెంట్ కావాలా, ముందే పక్కగా వెళ్తే ప్రాబ్లం ఏంటి? అదే సమస్య. ఇప్పుడు గవర్నరు చేయాల్సిన పని ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేసి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించాలి. ఆ తర్వాత ఫ్లోర్ పైన ఆయన నిరూపించుకుంటాడు. అది జరగాల్సింది. అది జరగకుండా ఇప్పుడు నాకు లిస్ట్ ఇవ్వు అని చెప్పేసి ఆయన అడగడం అనేటువంటిది ఎందుకు వివాదం అంటున్నానంటే, డెఫినెట్గా యాజ్ ఏ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అనుకూలంగా వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య డెఫినెట్గా ఉంటుంది. కానీ ఆయన ఒకే ఒక మాట పెట్టి హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది, ఈ మన కోచింగ్ జరుగుతుంది అనేటువంటి మాటని ఆయన ముందు పెట్టి, ఇప్పటికీ ఆయన ఏం అనలేదు, అటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఆ ఒక్క పాయింట్ని దృష్టిలో పెట్టుకొని మరి నిజంగా కూడా ఇవాళ 116కు ఉన్నారు. ఇప్పుడు 116కు ఉన్నారు. ఆయన బయాస్గా లేడు అని చెప్పుకుంటే ఆ ముస్లిం లీగ్ సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి 2 సీట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా ఉత్తరం ఇచ్చినారు. IUML అనుకుంటాను, బహుశా IUML. ఆ లెటర్ని నిన్న ఆయన పోయి టీవీకే పార్టీ విజయ్ పోయి ఇచ్చినాడు. ఆ లెటర్ని కూడా చూసి దాంట్లో మైన్యూట్గా ఉన్నటువంటి సబ్జెక్టుని వెతికి దాంట్లో ఏమనంటాడంటే, ఈ ఉత్తరంలో ఎవరు గవర్నరు ముందు పిలిస్తే వారికి నా మద్దతు అని ఉంది కాబట్టి నీకు కాదు కదా అని పక్కకు పెట్టేస్తాడు. అరే ఇంత మైన్యూట్గా నువ్వు చూస్తున్నావు అన్నప్పుడే నీకు ఒక పర్టికులర్ ఒక అభిప్రాయం ఉన్నది, పయనించలేదో నీకు సమాచారం సందేశం వస్తుంది, దానికి తగ్గట్టుగా నువ్వు మూవ్ అవుతున్నావు అని చెప్పడానికి ఒక అదే ఉపడుతుంది. వాళ్ళు అన్నది నిజమే. మరి ఏమంటారు, చెట్టు ముందా ఇత్తు ముందా అన్నట్టు ఉంది. ఎట్లా ఎందుకంటున్నానంటే, గవర్నరు ఎవరిని పిలుస్తాడు అనేమో IUML ఇచ్చింది, ఎవరిని పిలవాలి అనేటువంటిది నిర్ణయం కాకముందుకు ఉత్తరం ఇచ్చినాడు. అసలు ఒకదానికొకటి పొంతం లేకుంటున్నది. దాన్ని కన్సిడర్ చేసి, ఆ ఉత్తరాన్ని కన్సిడర్ చేస్తే 118కి చేరుకుంటాడు కదా. అందుకే ఇంత గందరగోళమైనటువంటి కారణం ఆయన బయాస్డ్గా ఉండడము, ఆయన ఒక రాజకీయ పార్టీ నియమించబడ్డటువంటి వ్యక్తి కావడం.
అందులో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఏర్పాటైనటువంటి గవర్నర్ వ్యవస్థ కొనసాగడమే ఇంత గందరగోళానికి కారణంగా నేను వ్యక్తిగతంగా కోర్స్ ఇది మా పార్టీ అభిప్రాయం అనే కంటే కూడా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఇది. నేను నిజానికి అందరి అభిప్రాయం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అందరి అభిప్రాయం ఇది. కాబట్టి నేనేమంటున్నాను, ఈ గవర్నర్లు అనేటువంటి వాళ్ళు నేను సూటిగా చెప్పదలుచుకున్నాను, మళ్ళీ ఒకసారి చెప్పగలుగుతున్నాను. 26 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా గవర్నర్ల వ్యవస్థ పాతబడిపోయి ఎప్పుడో ప్రారంభమైనటువంటి 1935లో ప్రారంభమైనటువంటిది వ్యవస్థ ఉండకూడదు, రద్దు చేయాలి అంటున్నాను. ఇవాళ దేశంలో అక్కడక్కడ వినిపిస్తున్నటువంటి దానికి వ్యక్తిగతంగా నేను కూడా అదే అంటున్నాను. ఎందుకంటే ఇంత గందరగోళం ఏందండి అసలు. తమిళనాడు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చినారు ఒక రాజకీయ పార్టీకి, డెఫినెట్గా వారిని పిలవాలి కదా, గౌరవం ఉంటుంది కదా. అయితే ఇక్కడ విజయ్ చేసినటువంటి ప్రాపర్ ప్రోటోకాల్ అనేది పాటించలేదు, కొన్ని మిస్టేక్స్ చేశాడు. ఆయనకు ఆ ప్రాపర్గా ఒక రాజకీయం ఎలా చేయాలి, రాజకీయ నాయకుడు ఒక పార్టీ లీడర్ అధ్యక్షుడు ఎలా చేయాలో అలా చెయ్యలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అలా అయితే వేసుకోవచ్చు, కాకపోతే నన్ను ఆహ్వానించండి, మా నెంబర్ ఇంతుంది, కౌంట్ ఇంతుంది అని చూపించుకోవడమే విజయ్ చేసినటువంటి తప్పు. ఆయనకు ఇవ్వాల్సినటువంటి అడ్వైజర్లు అంటారు కదా, సలహాదారులు మిస్ అవ్వడం వల్ల అంత మెచ్యూర్డ్గా ఆయన ఆలోచించలేదు. నిజమే, మీరు అన్నది చాలా వాల్యూడ్ పాయింట్. వాస్తవానికి అతను నేను ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నాడా అనుకోలేదా ఇప్పటికి మనకు అర్థం కావట్లేదు, అంత గందరగోళం ఉన్నది. తెలంగాణ కాదు, భారతదేశం అంతా కూడా నిజానికి విజయ్ వైపే చూస్తున్నది. భారతదేశంలో ఉన్నటువంటి చాలా పరిణతి చెందినటువంటి రాజకీయ కురువృద్ధులు కూడా ఒక చర్చకు అవకాశం ఉన్నటువంటి ఫలితాలు అక్కడ వచ్చినాయి. ముందు చాలా సందర్భాల్లో మేము అనుకున్నటువంటిది ఆయన 8 to 10%, 8 to 12% ఓట్ షేరింగ్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఆయన నామినేషన్లు వేసే నాటికైతే 3 నుండి 5% దాటదేమో అని అనుకున్నాం. ఆ తర్వాత రోజు రోజుకి పెరుగుతుంటే చివరి నాటికి 12 నుండి 15% అంతకంటే దాటడేమో అని అనుకున్నాం. ఒకే ఒక సర్వే సంస్థ చెప్పింది ఆయన గెలుస్తుందని, యాక్సిస్ మై ఇండియా ఒకటే. ఆ సంస్థ చెప్పినప్పుడు నిజానికి వ్యక్తిగతంగా నేను కూడా నవ్వుకున్నాను, వీడికి సరైనది రాలేదేమో అని. నిజానికి అతను చెప్పిందే నిజమైంది, ఫలితాలు 108 వచ్చినాయి. అయితే విజయ్ కూడా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడా లేడా తెలీదు. మీరు ఒకసారి ఎన్నికపోయి చూస్తే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన సినిమా యాక్టర్ కావచ్చు, విజయ్ లాగే. ఇప్పుడు విజయ్ ఎట్లయితే ఒక సినిమా యాక్టరో ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు. ఆయన వెనుక చాలా కురువృద్ధులైనటువంటి చాలా మేధావులుగా ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్ రావు ఉండే, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉండే, చాలా యోధులు ఉండే. మహేంద్రనాథ్ ఆయనతో తర్వాత కంటిన్యూ అయినాడు అనుకుంటుంది. చాలామంది యోధులు ఉండే. ఆనాడు 9 నెలలనే పార్టీ పెట్టినాడు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది, చాలా తెలివిగా ముందుకు తీసుకుపోయినాడు. కానీ ఈయనంట ఎందుకో అధికారంలోకి రాననుకున్నాడో మరొకటి అనుకున్నాడు, కానీ అనుభవజ్ఞులు ఎవరు లేకపోవడంతో చేసినటువంటి తప్పులు ఒకటి కాదు. ఆ 4వ తేదీ నాడు సాయంకాలానికి మనకు బ్లర్గా ఫలితాలు కనిపిస్తే మొత్తం పూర్తి మెజారిటీ కనిపించట్లేదు. ఆ తర్వాత కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ఏ విధంగా నేను అప్రోచ్ కావాలి అంటే, ప్రీవియస్ ఏ రాష్ట్రాల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండే వాటిని ఫేస్ చేసిన వాళ్ళు ఎట్లా అని కొంత సలహాలు తీసుకొని, లేదు లీగల్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని, పొలిటికల్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని ముందుకు పోయినంటే బాగుండేనేమో. అదంతా చేయలేదేమో అనిపిస్తూ ఉంది. ఆయన పోయినటువంటి ప్రతినిధి బృందం ఎవరు కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, బహుశా ఆయన వెంబడి ఒకే ఒక్కరు కొంత రాజకీయ పరిణితి ఉన్నటువంటి ఎగ్జాక్ట్లీ ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నట్టున్నారు, ఇంకెవరు లేనట్టున్నారు. నిజంగా కూడా ఫలితాలు వచ్చిన తర్వాత ఒకసారి మనం ఎమ్మెల్యేలను చూస్తే కూడా ఒక ఆటో డ్రైవర్ కొడుకు, ఒక ఆటో డ్రైవర్, ఒక టీచర్, ప్రైవేటు స్కూల్ టీచరు, ఆ తర్వాత చికెన్ షాప్ అతను, ఇట్లా చాలా గమ్మత్తుగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు. నిజానికి చెప్పాలంటే తమిళనాడు ప్రజలకి హ్యాట్స్ ఆఫ్, మంచి మ్యాండేట్ ఇచ్చినారు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో రోజుకి ఓటుకు 1000 రూపాయల బేరం అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఎటువంటి డబ్బు లేనటువంటి వాళ్ళని గెలిపించి చట్టసభలకు పంపడం అనేటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది. అంతేందుకు మనం అదే పద్ధతిలో చూడాలి. సరే ఆప్ ఇవాళ ఎట్లుంది అనే కంటే, ఆప్ ఎమర్జ్ అయినాడు, పొలిటికల్ పార్టీకి ఎమర్జ్ అయినాడు కూడా ఆ వెనుక పెద్ద శక్తులు ఉండే, చాలా బ్యూరోక్రాట్స్ ఉండే, వాళ్ళంతా కూడా ముందుకు నడిపించినారు. అక్కడెక్కడో కొద్దిగా గ్యాప్ అనిపిస్తూ ఉంది. దాని కొనసాగింపు ఏం జరిగింది, నిజానికి కొద్దిగా లోపలికి పోయి చూస్తే ఆయన హడావుడిగా 5వ తేదీ నాడు సాయంకాలం ఒక ఉత్తరం పట్టుకొని గవర్నర్ గారు తిరిగిపోయినాడు. దాంట్లో కూడా ఇంకా నేను కొద్దిగా లోపలికి పోయి ఇంకా గమనిస్తే ఆయన అందరి పేర్లతో సహా ఇంతమంది మేము గెలిచినాము, కాంగ్రెస్ పార్టీ 112 మంది పేర్లతోటి ఆయనకు ఉత్తరం వేయడమే చాలా పెద్ద తప్పు చేసిండేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే, గవర్నరు ఏదైతే కోరుకుంటున్నాడో, ఏ వివాదం అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ వివాదానికి కారణమే విజయ్ అయిండేమో అని ఆయన తీసుకెళ్ళి నా దగ్గర 112 ఉన్నారు అని ఆయనే చేతిలో పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. అసలు ఆయన చేయాల్సింది, ఒకవేళ
కొద్దిగా పరిణతి ఉండి ఉంటే ఎవరైనా సలహా ఇచ్చి ఉంటే నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయి ఉన్నాను, నాకు సింగిల్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఉన్నవాడిని, నన్ను పిలవండి ప్రభుత్వానికి అని ఉంటే, ఒకవేళ ఆయన బయాస్డ్గా ఉన్నా లీగల్గా ఆయన సరైన వాడు అయితే ఉండనేమో. ఎట్లా లీగల్గా అంటున్నానంటే, ఈ మధ్య మనం 2 రోజుల సంది వింటున్నాం సుప్రీంకోర్టు కూడా పోవడానికి సిద్ధమైనరు వాళ్ళు అని. సుప్రీంకోర్టు పోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నన్ను పిలవండి అని అన్నప్పుడేమో కొద్దిగా ఆయనకు ఇంకా వెయిట్ ఉంటుండే, సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుండే. ఈలోపు ఈ 4-5 రోజుల్లో డెఫినెట్గా ఇండిపెండెంట్ వస్తారు, ఇంకొకరు వస్తుండే. ఆయన ముందే మొదటి రోజే పోయి ఆయన చేతిలో శత్రు చేతిలో కాగితం పెట్టి వచ్చినట్టుగా అనిపించింది. ఆయుధం ఇచ్చి నాకు 112 మందే ఉండు అని. ఒకవేళ నిజంగా కూడా సుప్రీంకోర్టు పోయి ఉంటే గవర్నర్ వైపు నుంచి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసే అడ్వకేట్ కూడా ఆయన్నే ఒప్పుకున్నాడు కదా 112 ఉన్నాయని, ఆయనకు మెజార్టీ లేదని ఆయన్నే ఒప్పుకున్నాక ఎట్లా పిలుస్తారు అని ఆయన టెక్నికల్గా ఇరికొచ్చిండేమో అనిపిస్తూ ఉన్నది. ఆ తప్పు చేసి ఇవాళ ఇంకా ఇబ్బంది పడుకుంటూ పోతుండే. అందుకే 3 సార్లు పోయినా ప్రతిసారి ఆయన చిన్నపిల్లగాడు అడిగినట్టుగా, చిన్నపిల్లోని గిట్ట నువ్వు లెక్కలు చెప్పు అన్నట్టుగా, నీకు కంప్లీట్ కాలేదు కదా, ఒకసారి ఏమో 112 నువ్వే చెప్తున్నావు కుదరదు, ఇంకోసారి పోతేనేమో లేదు నీ సంఖ్య ఎంతో నువ్వు నిరూపించాల్సిందే, మూడోసారి పోతేనేమో ఓకే 120 ఉన్నది బాగానే ఉంది అని అంటాడు. ఆ తర్వాత వీసీకే క్లారిటీ ఇవ్వలేదు, లెటర్ పంపలేదని అంటాడు. అదే IUML ఏమో దాంట్లో ఏదో లాజిక్ వెతికిండు, ఎవరికైతే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అధికారం ఇస్తారో వాళ్ళకి మా మద్దతు అని ఆ లాజిక్ వెతికిండు. దాంతో 116కి వచ్చి పడిపోయాడు మళ్ళీ. అంటే సంఖ్య చుట్టూ తిరుగుతూ ఉన్నాడు విజయ్. ఆ సంఖ్య చుట్టూ తిరగడానికి పరిణతి లేకపోవడమా, ఎక్స్పీరియన్స్ లేకపోవడమా, ఆయనకు సలహాదారులు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బంది అనిపిస్తుంది. స్టిల్ ఈ నిమిషానికి కూడా ఆయన డీల్ చేస్తున్నటువంటి పద్ధతిలో ఎక్కడో తేడా పడుతుంది. నేను ఎక్కడో చూసినాను, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, వీసీకే పార్టీకి ఆయన వాట్సాప్లో రిక్వెస్ట్ లెటర్ పెట్టినాడట. వాట్సాప్లో పెట్టినాడట ఏమని, మీరు నాకు మద్దతు తెలపండి అని. అసలు ఆయన ముఖ్యమంత్రి ఉండడానికి ఉండేటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటే చక్కగా పోయి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నాకు మీరు మద్దతు తెలపండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటే ఎట్లుంటుంది, వాట్సాప్లో పంపితే ఎట్లుంటుంది. అంటే ఇది పరిణతి లేకపోవడం వల్ల, ఇది ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల జరిగినటువంటిది ఇది. ఎట్ ద సేమ్ టైం గవర్నర్ని చూస్తే కూడా ఎంత గమ్మత్తుగా అనిపిస్తుంది కవిత. ఆయన 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండు అనగానే సహజంగా పోలీస్ వ్యవస్థ మేము కూడా చూసినాం కదా 2014లో, నా కళ్ళ ముందే మేము చూస్తుంటే, మేము కేసీఆర్ గారితో ఉంటే మా రోజు ఫలితాలన్నీ వస్తుంటే ఎంత గమ్మత్తుకుంటుంది. నేను అప్పుడప్పుడు మేము వేరే అంటే మేము ఎక్కడ రాజకీయ పార్టీల్లో గతంలో లేము కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ లేదు, వింటుంటే స్టోరీలుగా ఇట్లా గంటల్లోనే పోలీసులు వస్తారట, గంటల్లోనే సెక్యూరిటీ పెరుగుతారట అని మా కళ్ళ ముందు చూసినాం కవిత. 2014 జూన్ మన ఫలితాలు వచ్చే టైంకి కేసీఆర్ గారి ఇల్లు నందినగర్లో సరిగ్గా 11-11:30 వరకు ఒక మనిషి లేడు, మేమే ఉన్నాం, కొంతమంది మేము కూర్చొని ఉన్నాం, దాదాపు 8-10 మంది ఉండి ఉంటాం, 10-15 మంది ఉంటాం, బయట కొంతమంది ఉన్నారేమో. మేము టీవీలలో స్కోర్ ఎట్లయితే పెరుగుతున్నట్టుగా అవుపడుతుంటే అసలు పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఆఫీసర్లు వస్తున్నారు, IG స్థాయి వాళ్ళు వస్తున్నారు. ఆ తర్వాత 2 ఆఫీసర్స్ వచ్చేసి నాతోటి ఇంకో మా మిత్రుడు ఉండే, ఆయన మా ఇద్దరితో, సార్ మేము సార్కు సెక్యూరిటీ వింగ్ అంటే మీరు ఏ స్థాయి వాళ్ళు అంటే క్యాడర్ ఏంటంటే మేము DSPలమని, మేము సార్కు CSOస్మి అని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా పరిచయం చేసుకున్నారు. ఆనాడు ఒక ఆయన నరేంద్ర సింగ్ అని, ఇంకో ఆయన సురేష్ అని, ఇద్దరు పరిచయం చేసుకున్నారు మమ్మల్ని. పాపం తర్వాత ఆ సురేష్ షూట్ చేసుకొని చనిపోయింది అనుకోండి. ఆ తర్వాత ఏదో ఆయన వ్యక్తిగత కారణాలతో మేము ప్రత్యేకంగా చూసినాం. ఆ రోజు బారికేడ్స్ వచ్చేసినాయి, పోలీసులు వచ్చినారు. ఆ తర్వాత ఎంత విచిత్రం అంటే సాయంకాలం మరుసటి రోజు మేము జిల్లాల్లో కలెక్టర్లుగా చూసినటువంటి వాళ్ళని, మేమే అప్పటికి ఉద్యమకారులుగా ఉత్తరాలు పట్టుకుపోయినటువంటి వాళ్ళని లైన్లో చూసినాం. మేమే గుర్తుపట్టి కేసీఆర్ గారి దగ్గర పోయి, సార్ ఇట్లా ఫలాని కాదు, అరే ఆయన లైన్లో ఎందుకు నిలబడ్డా, పైన కూర్చోబెట్టు, నాతోటే నేను పోయి పైన కూర్చోబెట్టినటువంటి సందర్భం. సో ఇదంతా చూసినాం మేము. అటువంటిది విజయ్కి కూడా 108 రాగానే సహజంగానే పోలీసు వచ్చేసింది, డీజీపీ వచ్చేసిండ్రు, భద్రత పెరిగింది, ఇంటి ముందల స్పెషల్ కమాండోస్ వచ్చిండ్రు, ఆయనకు కాన్వాయ్ ఇచ్చినారు, కాన్వాయ్తో గవర్నర్ దగ్గరికి వెళ్ళిండు. మరి గవర్నర్ గారికి అంత ఆక్రోశం ఎందుకు నాకు అస్సలు ఇప్పటికీ అర్థం కాదు. అందుకే గవర్నర్ వ్యవస్థ మీద వ్యక్తిగతంగా ఎందుకు కోపం పెరుగుతూ ఉంది ఈ దేశంలో అంటే, విజయ్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర మెజారిటీ లేదు అనగానే ఇమ్మీడియట్గా రివర్స్లో విత్డ్రా చేసిండ్రు. అసలు ఇంటి దాకా పోయింది ఇవ్వాలి కదా, గౌరవించాలి కదా, అంటే ఇంత అది ఉండాల్సిన అవసరం లేదు కదా అంటున్నా. అందుకే గవర్నర్ అనేవాళ్ళు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ వ్యవస్థలుగా పనిచేయాలి తప్ప, రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఇప్పటికే నాశనం అయిపోయినాయి కవిత. ఈ దేశంలో ఉన్నటువంటి ఈడీలు నాశనం అయిపోయినాయి, CBIలు నాశనం అయిపోయినాయి,
కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా ప్రభావితం అవుతా ఉన్నాయి అని అన్ని సందర్భాలను కొన్ని సందర్భాల్లో ఇవన్నీ కూడా న్యూట్రల్గా ఉండాల్సినటువంటి వ్యవస్థలు చివరికి రాజ్యాంగ సంరక్షకుడు అయినటువంటి గవర్నరే ఇంత వివాదానికి కారణం కావచ్చు. ఒక వ్యక్తి ఇంత దానికి ఇవాళ ఎవరిని అభ్యంతరం చెప్తా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఆయనను అలో చేయండి అని చెప్పి చెప్తుంటే నీకున్న అభ్యంతరం ఏంటి? నీకున్న ఒకే ఒక అభ్యంతరం ఆయనకు సరైనటువంటి సీట్లు లేవు అని. అది డెఫినెట్గా వస్తుందేమో. కొందరు ఇండిపెండెంట్లు వచ్చి రేపు ముఖ్యమంత్రికి తర్వాత సపోర్ట్ చేస్తారేమో. ఈ దేశంలో జరగలేదా? ఈ దేశంలో అటువంటి సంప్రదాయం జరగలేదా? ఈ దేశంలో అనేక సందర్భాల్లో మొదలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టుగా అర్ధరాత్రి కూడా ప్రమాణ స్వీకారం చేయించినారు కదా. మీకు మీకు ఇష్టమైనటువంటి వాళ్ళను తెల్లవారుజామున చేయిస్తారు, మీకు ఇష్టమైనటువంటి వాళ్ళను దింపేస్తారు, మీకు ఇష్టమైనటువంటి వాళ్ళనేమో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజారిటీ ఉన్న రానివ్వరు. సో ఎందుకు ఉండాలి గవర్నర్ వ్యవస్థ అంటున్నాను. బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డటువంటి ఈ గవర్నర్ వ్యవస్థ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొనసాగుతుంది అంటే ఇది ఇప్పటికీ అవసరం లేనటువంటి వ్యవస్థ అంటాను నేను. ఇది ఏమంటారు, ఈ ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా లేదు అంటాను. అందులో ఏ సందర్భంలో అవసరం వస్తాం వాళ్ళు ప్రభుత్వాల ఏర్పాటు విషయంలో, ఆ తర్వాత మెజారిటీ లేదు అనేటువంటి సందర్భంలో, ఆ తర్వాత బిల్లులు ఇటువంటివి సంతకాలు పెట్టాల్సినప్పుడు, మరొకటి మన విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా నియమించాల్సిన 3-4 సందర్భాలు. మిగతా టైంలో మొత్తం వాళ్ళు ఒక రబ్బర్ స్టాంపుల్లాగా ఇవాళ లోక్ భవన్లో కూర్చుంటా ఉన్నారు. అటువంటిది డెఫినెట్గా ఒక వ్యవస్థను మరొక వ్యవస్థను తయారు చేసి ఢిల్లీ నుండా లేదు కోర్టుల ద్వారా ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పడాలి. ప్రభుత్వం ఏర్పడాలంటే ఒక జడ్జి చేత, ఇవాళ హైకోర్టు జడ్జిలు ఉంటారు, వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించుడా. ఒక వ్యవస్థ డెఫినెట్గా ఒక ఎస్టాబ్లిష్ కావాలి, ఫస్ట్ కాన్స్టిట్యూట్ కావాలంటే అయితే తప్పదు కదా. సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు ఉన్నారు, సీజేలు ఉన్నారు, వారితో చేయించడం. ఆయన మిగతా బిజినెస్ రెగ్యులర్ బిజినెస్ వేరే ఉంటుంది. స్పెసిఫిక్గా ఈ టైంకు మాత్రం లేదు అనుకుంటే, స్పెసిఫిక్గా ఈ టైంకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రానికి ఒక ప్రత్యేక అధికారి వస్తాడు. ఆ ప్రత్యేక అధికారి వచ్చి మొత్తం ప్రభుత్వం ఏర్పాటైన దాకా ఉంటాడు, ఏర్పాటు చేసి వెళ్ళిపోతాడు. ఎందుకు ఈ ఖర్చులు, ఎందుకు ఈ ప్రోటోకాల్, ఎందుకు లోక్ భవన్ ఖర్చు అంతా ఏమవసరం ఉంది దీనికి? అనవసరమే ఖర్చు కదా. ఇప్పుడు దేశానికి ఒక రాష్ట్రపతి ఉన్నట్టుగానే రాష్ట్రాలకి ఒక గవర్నర్ ఉంటాడు. ఆ కేంద్రం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో వాటన్నిటికీ ఆమోద ముద్ర వేసేదో లేకుంటే సంతకాలు పెట్టేదో అంతా రాష్ట్రపతి. ఇక్కడ కూడా గవర్నర్ అంటే ప్రభుత్వానికి ప్రాపర్గా నిర్ణయాన్ని తీసుకుంటుందా లేదా, ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా లేదా, యాక్సెప్ట్ చేయాలా, ఏదైనా తప్పుడుగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకి సంబంధించి అప్పుడు సోషల్ యాక్టివిటీ మీద పెట్టుకోవాలి అనుకుంటే దాసోజీ శ్రవణ్ వాళ్ళని రిజెక్ట్ చేశారు. ఇలా ఏదైనా కొంచెం అటు ఇటుగా అవుతుంది అంటే ఒక డెసిషన్ మేకర్లుగా వాళ్ళు ఉంటారు, యాక్సెప్ట్ చేయాలా వద్దా, ఒక విచక్షణ అధికారాలు అనేవి ఉంటాయి. అది ఒక రకంగా ప్లస్సే అవుతుంది కదా. సమస్యల విచక్షణ అధికారాలతోటి ఇక్కడ సమస్యలు ఉంటే దాన్ని సాల్వ్ చేయాల్సింది పోయి వీళ్ళే జటిలమవుతా ఉన్నారు, సమస్యను జటిలం చేస్తూ ఉన్నారు. అది నేను అంటున్నది. నువ్వు ఒక న్యూట్రల్ పర్సన్గా ఉండి న్యూట్రల్ పర్సన్గా ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి సమస్యని సాల్వ్ చేయడానికి విచక్షణతో నువ్వు ముందుకు పోవాలి. విచక్షణతో ముందుకు పోకుండా విచక్షణ కోల్పోయి దేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏకం చేసేటువంటి పరిస్థితి నీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇంతకుముందే రామ్లాల్ గారి గురించి చెప్పినట్టుగా ఇటువంటిది నష్టం కదా. ఇప్పుడు గవర్నర్ అనే వ్యక్తిని డెఫినెట్గా ఈ దేశం గౌరవంగా చూడాలి, ఆ ప్రాంతం గౌరవంగా చూడాలి. గౌరవంగా చూడాల్సినటువంటి గవర్నర్ గారు గౌరవం కోల్పోతా ఉంటే ఇంకెందుకు ఆ గవర్నర్ వ్యవస్థ అంటున్నాను నేను. ఎందుకు కానీ ఇప్పుడు మనకి ఇంత మాట్లాడుకుంటే ఉన్నటువంటి ఇన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, లెఫ్టినెంట్ గవర్నర్ వీళ్ళ గురించి మాట్లాడితే ఎక్కడో ఒక చోట 4-5 మాత్రమే కనిపిస్తున్నారు కదా. మిగతా వాళ్ళంతతో బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు కదా. చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది కవిత. నేను అందుకుంటున్నాను 59 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో సందర్భం వచ్చినప్పుడల్లా జరిగింది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, అనేక రాష్ట్రాల్లో జరిగింది ఇప్పటికీ. అందుకే అంటున్నాను, నువ్వు ఒక వ్యక్తి నియమించి ఆ రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు 4వ తేదీ ఇవాళ 9వ తేదీ 5 రోజులుగా ఇంత వివాదం ఎందుకు, ఇంత గందరగోళం ఆ ప్రజలకు? వాళ్ళు మ్యాండేట్ ఇచ్చి పంపినారు కదా, వాళ్ళు మ్యాండేట్ ఇచ్చి మా ముఖ్యమంత్రి ఫలానా వాళ్ళు అయితే బాగుంటుంది అనుకున్నారు కదా. అటువంటి ప్రజల మధ్యని గందరగోళం పెట్టుడు ఎందుకు? వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితి రాజ్యాంగ సంరక్షకుడికి ఎందుకు తీసుకొస్తున్నావు? నువ్వు రాజ్యాంగ సంరక్షకుడు కదా, ఇంకా నువ్వు వాళ్ళని సరైనటువంటి వైపు నడిపేటట్టు ఉండాలి కదా. కాబట్టి మీరేమంటున్నారంటే కొన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటిది కాబట్టి దీన్ని ఓవరాల్గా వివాదం చేయకూడదని మీరు అంటున్నారు. నేనంటాను సందర్భం వచ్చినప్పుడల్లా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, రాజకీయ స్థితిగతులని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవస్థలన్నీ పాడవుతున్నాయి అంటున్నాను. ఇక ప్రాంతీయ పార్టీ ఉంది, నిజానికి దేశం అనివార్యంగా ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఈ దేశంలో. ఇది సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా జరుగుతున్నటువంటి రాష్ట్రాలు, ఉన్నటువంటి రాష్ట్రాలు. డెఫినెట్గా
27 రాష్ట్రాలు ఉండాల్సిందే, 28 రాష్ట్రాలు ఉండాల్సిందే, రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పడాల్సిందే. సందర్భం వచ్చినప్పుడల్లా ఆ రాష్ట్రాల్లో గవర్నరు నియమించినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఈ దేశంలో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు నియమించినటువంటి వాళ్ళు గవర్నర్గా ఉన్నారు. అక్కడ వాళ్ళ ప్రభుత్వం రాని మరుక్షణం వాళ్ళు భిన్నంగా యాక్ట్ చేస్తూ ఉన్నారు కదా, భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు కదా. అటువంటి సందర్భంలో ఎందుకు ఇంకా ఈ వ్యవస్థ అంటున్నాను. కొన్ని పరిమితమైనటువంటి సమయంలోకి ఉపయోగపడేటువంటి వీళ్ళని పర్మనెంట్గా వివాద వ్యక్తిగా ఎందుకు ఉండాలి? వీళ్ళు పర్మనెంట్గా ఒక వ్యక్తిని అక్కడ పెట్టి వివాదాన్ని సృష్టించే వ్యక్తులుగా మారుతున్నారు వీళ్ళు. మనం చూసినాం మన రాష్ట్రంలోని తమిళసై సౌందరరాజన్ గారు ఎంత ఇబ్బందులు జరిగినాయో మా ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో చివరికి ముఖం కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి తెచ్చుకునే, కోర్టుల దాకా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చేసి కోర్టులు పోతారా? ఎంత అవమానకరం నిజానికి. కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ని రక్షించేటువంటి వాళ్ళు కోర్టులకు పోయేటువంటి పరిస్థితి ఎందుకు రావాలి? అందుకే అంటున్నాను, ఈ వ్యవస్థను రద్దు చేస్తేనే ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇంకా కొద్ది లిబర్టీ ఉంటుంది. దీన్ని కంట్రోల్ పెట్టాల్సినటువంటి వ్యవస్థ ఆల్టర్నేటివ్ వ్యవస్థని తయారు చేసుకోవాలి, ఆల్టర్నేటివ్ మెకానిజంని చేసుకోవాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ ప్రకారం డెఫినెట్గా ఈ గవర్నర్ల వ్యవస్థను తీసేసి, బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను తీసేసి మరొక వ్యవస్థని, మానిటరింగ్ చేసే వ్యవస్థని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే పలు రాష్ట్రాల్లో జరిగేటువంటి తప్పిదాలని సరిచేసేటువంటి వ్యవస్థలని, ఆల్టర్నేటివ్ వ్యవస్థలని, వాళ్ళ మీద ఆజమాయిషి చేయించని వ్యవస్థలని, ఆజమాయిషితో ఉండి ప్రజలకు ఇబ్బంది కాని వ్యవస్థలని మనం కొత్తగా, ఎందుకంటే 75 సంవత్సరాలు దాదాపు 80 సంవత్సరాల దగ్గరికి వస్తుంది మన స్వాతంత్రం వచ్చి, డెఫినెట్గా మార్పులు చేసుకోవాలి. 35 అంటే దాదాపు 100 సంవత్సరాలు దగ్గరకు వస్తున్నటువంటి ఆ వ్యవస్థని ఇంకా కొనసాగించి బూజుబట్టిన వ్యవస్థ అంటాను నేను, అప్రస్తుతమైనటువంటి వ్యవస్థ, ఎటువంటి ఉపయోగం లేనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను పట్టుకొని వాళ్ళ చేత ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు రావాలి? వాళ్ళు తమిళ ప్రజలు ఏం తప్పు చేసిండ్రు? ఒక వ్యక్తికి మెజారిటీ సీట్లు ఇవ్వడం తప్పు చేసిండ్రా? ఎందుకు ఇంకా ప్రభుత్వం అక్కడ ఏర్పాటు కాదు? దానికి కారణం వ్యక్తే కదా. ఆయనకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏం చెప్పి, కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్షన్స్ ఏంటి చెప్పండి. ఆయన ఎక్కడో టెక్నికల్గా వెతుకుతున్నాడు, కానీ కాన్స్టిట్యూషనల్గా ఎక్కడ చెప్పిందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీని మీరు ఆహ్వానించకండి అని ఎక్కడ చెప్పిందా? కాన్స్టిట్యూషన్లో ఉన్నాయా ఎక్కడన్నా? ఎందుకు మరి? అందుకే అంటున్నాను, ఈ వ్యవస్థలు ఉండడమే తప్పు. ఈ వ్యవస్థల్ని రద్దు చేయాలని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను. ఇవాళ ఉన్నటువంటి అభిప్రాయంగా అది 1984లో తెలుగు ప్రజల్లో వచ్చినటువంటి క్రైసిస్ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు అనేక సందర్భాలు ఇటువంటిది వచ్చింది. మా పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేస్ అయితే ఏకంగా గవర్నర్ మీదే కేసేసి గెలిచి వచ్చినాం మేము. ఎంత అవమానకరం! నువ్వు చేసిన పొరపాటుకి గవర్నర్ అంటే చాలా గొప్పగా ఈజ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి మనం పిలుచుకుంటాం. అటువంటి గవర్నర్ మీద కేసేసి గెలుచుకొని వచ్చినామంటే ఆమె తప్పు చేసింది కదా అన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అకార్డింగ్ టు యూ గవర్నర్ యాక్సెప్ట్ చేస్తారా? విజయ్ మళ్ళీ దానికి మద్దతు కూడా కట్టుకుంటాడా? ఏం జరుగుతుంది? ఒక రోజు అటు ఇటుగా విజయ్ 100% ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకా దాంట్లో ఏం అనుమానం లేదు. మ్యాటర్ ఆఫ్ వాళ్ళ ఈగో కన్విన్స్ చేసుకోవడమా, ఈగో సాటిస్ఫై చేసుకుంటారా, లేదు వాళ్ళ బేరసాలల్లో భాగంగా ఇంకేమైనా బీజేపీ అగ్రనాయకులు ఆ రాష్ట్రం మీద పట్టు కోసం కొత్త అవి చిక్కుముళ్ళేస్తారా తెలియదు, కానీ అల్టిమేట్గా అనివార్యంగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక తప్పదు, చేయాల్సిందే. లేకపోతే పెద్ద రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. ఆయన కూడా అంత తక్కువేం లేడు, చాలా అగ్రెసివ్గానే ఉన్నాడు. వీలైతే మేము 107 మందిని రాజీనామాలు చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా పరోక్షమైనటువంటి హెచ్చరిక చేసినారు. అది మంచిది కూడా కాదు. మరోసారి ప్రజల మీద భారం పడుతుంది, మరోసారి ఈ దేశం మీద సంపద మీద కూడా భారం పడుతుంది. ఎలక్షన్ కమిషన్ ఖర్చులు ఎక్కువైతాయి. కాబట్టి ఒక వ్యక్తి నిర్ణయము ఇంత పెద్ద సంక్షోభానికి అవకాశం ఇవ్వకూడదు. ఒక వ్యక్తి నిర్ణయము చాలా ఈజియెస్ట్ వేని చూడాలి, కానీ ఒక వ్యక్తి నిర్ణయంతో ఇంకోటి దాంట్లో ఏమో లాజిక్ కూడా లేదు. ఆయన లాజిక్ని ఆయన ఉందని వెతుక్కుంటున్నాడు. ఆయన వెతుక్కోవడమే తప్ప ప్రజల దృష్టిలో అది లాజిక్ కానే కాదు. ఈ దేశంలో చాలా సంఘటనలు జరిగినాయి. చాలా రాష్ట్రాల్లో ఈ దేశంలో ఇటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడం, ప్రీ అలయన్స్ ఉన్నటువంటి పార్టీని పిలవడం, ప్రీ అలయన్స్ ఉన్నటువంటిది, పోస్ట్ అలయన్స్ కాదు. నిజంగా ఒకవేళ పోస్ట్ అలయన్స్లో భాగంగా డిఎంకేని ఏఎన్డిఎంకేని పిలిస్తే ఈ దేశంలో ఏ గవర్నర్ చేయనంత పెద్ద తప్పు చేసినట్టు అవుతాడు ఈ అర్లేకర్ గారు. కాబట్టి డెఫినెట్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ని పిలవక తప్పదు. ఇంకోటి ఒక్క సీటుకి అటు ఇటుగా ఉన్నాడు. మోరల్గా కూడా మనం ఆలోచిస్తే, ఎథికల్గా కూడా ఆలోచిస్తే ఆయన డెఫినెట్గా చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితులు దేశంలో చాలా ప్లేసుల్లో ఉన్నాయి. ఎంత దారుణం, బీజేపీ పాలిత ప్రాంతాల్లో అయితే చాలా దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. అటువంటిది ఎందుకు ఇవ్వకూడదు? ఒక యువకుడికి అవకాశం వచ్చింది.
ఇదే మార్పు పేరు మీతో వచ్చినాడు ఆయన. ఒక కోర్ ఐడియాలజీ ఇప్పటివరకు అదే ఆ రాష్ట్రంలో ఉంటే 70 సంవత్సరాలు పరిపాలిస్తే అట్లా కాదు, మార్పు అని, అవినీతికి వ్యతిరేకం అని చెప్పేసి ఈ ద్రవిడ రాజకీయాలు చెయ్యను అని అట్లా ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మతాలకు వ్యతిరేకంగా కూడా ఆయన నిలబడి, నిజానికి అప్పటికే ఆయన సరే ఆయన ఏ పార్టీ ఉండని ఆయన ఎట్లా నడుపుతాడో నాకు తెలియదు, కానీ మతతత్వ పార్టీలతో ముందుకు పోనని చెప్పేసి మాట్లాడినాడు ఆయన. అటువంటి ఒక పాజిటివ్ దృక్పథం ఉన్నటువంటి వాడు ఈ దేశానికి ఉపయోగపడతాడు. 52-53 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఇంకో 20 సంవత్సరాలు ఈ దేశంలో ఒక నాయకుడిగా ఎదిగి మంచి ఆలోచనతో నడుపుతాడేమో. అందులో మనం చూసినాం తమిళ రాజకీయాలు ముందు నుంచి కూడా ఒక మూస పద్ధతిలో కొనసాగుతాయి అనేటువంటిది ముందు నుంచి మనం అనుకుంటుంటివి. అయితే ఈడీఎంకే ఆర్డీఎంకే తప్ప మరొకరు లేరు అనేటువంటిది ఒక అది. జాతీయ పార్టీలు సైతం అక్కడ వేలు పెట్టడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి, బికాజ్ అక్కడ ఎంపీల సంఖ్య వీళ్ళకి అవసరం కాబట్టి. అటువంటిది వీళ్ళందరినీ కాదని అక్కడ ప్రజలు మనందరం ఊహించినటువంటి ఒక వాతావరణంలో ఒక యువకుణ్ణి సినిమా యాక్టర్గా పనిచేయొచ్చు, కానీ వాళ్ళకు సామాజిక స్పృహ ఉంది, వాళ్ళ తండ్రికి సామాజిక స్పృహ ఉంది, వాళ్ళ తల్లి తండ్రి భిన్నమైనటువంటి సామాజిక వర్గాల నుంచి రావచ్చు, కానీ తండ్రి చిన్ననాడే తండ్రి కులం పేరు పెట్టంటే కూడా కులం పేరు రాయకుండా భారతీయుడు తమిళుడు అని చెప్పేసి రాసిండు అంటే డెఫినెట్గా హ్యాట్సాప్ చేయాలి ఫ్యామిలీకి. ఆ కుటుంబం యొక్క నేపథ్యాన్ని మనం ఒకసారి స్టడీ చేస్తే డెఫినెట్గా కులం పేరు ప్రస్తావించని కులరహిత సమాజం కావాలి అని కోరుకున్నాడు ఆనాడే వాళ్ళ తండ్రి 52 సంవత్సరాల క్రితం. మరి అటువంటి కుటుంబం ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఎథికల్గానే ఆలోచించి నువ్వు అలో చేయి, నైతికంగా ఒకటి రెండు సీట్లే కదా. కాబట్టి రాజ్యాంగ నేనేమంటున్నానంటే రాజ్యాంగం వ్యతిరేకంగా ఎక్కడో నువ్వు పిలవడం ద్వారా సంక్షోభం అవుతుందని నువ్వు ఊహించుకుంటున్నావు, నువ్వు ఈ పోచింగ్ అవుతుందని చెప్పేసి నువ్వే ఊహించుకుంటున్నావు, కానీ ఎక్కడ కూడా రాయబడలేదు తక్కువ మెజార్టీ ఉంటే వాళ్ళని పిలవకూడదని రాయబడలేదు. నీ యొక్క ఆలోచనకు అనుగుణంగా నువ్వు వ్యవహరిస్తున్నావు. కాబట్టి డెఫినెట్గా గవర్నర్ వ్యవస్థ అనేటువంటిది అది పాడైపోయి ఉన్నది, వ్యక్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. డెఫినెట్గా గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాల్సిందే. అట్ ద సేమ్ టైం తమిళనాడులో విజయ్ని ప్రభుత్వాన్ని పిలవాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది, ఎంత కాలంలో ఇది రిజాల్వ్ అవుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.